ఈరోజు మనం రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రసం పొడి తయారు చేసి పెట్టుకుంటే కనుక రైస్ అంతా మొత్తం ఈ రసంతో తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది రసం పొడి. ఈ రసం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్తో 3 బౌల్ నిండుగా ధనియాలు తీసుకుంటున్నాను. ధనియాలను వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి. దీనివల్ల ధనియాలు మాడిపోకుండా మంచి రంగుతో చాలా బాగుంటాయండి. ధనియాలను ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్లో వేసుకుని చల్లారడం వల్ల ధనియాలు తొందరగా మాడిపోకుండా వస్తాయి. తర్వాత మరలా అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే మనం ధనియాలు కొలుచుకున్నాం అదే కప్పు నిండుగా బియ్యం వేసుకోవాలి. రసం పొడిలో బియ్యం వేసుకోవడం వల్ల చిక్కగా రసం చాలా బాగుంటుంది. అలాగే ఒక కప్పు నిండుగా మినపప్పు, ఒక కప్పు నిండుగా శనగపప్పు వేసుకోవాలి. ఒక కప్పు నిండుగా కందిపప్పు వేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్న సమయంలోనే ఒక స్పూన్ నిండుగా మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా చారులో మెంతులు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. వీటన్నిటిని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నిండుగా మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకోవడం వల్ల చారు ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరూ ఈ చారుని చాలా ఇష్టంగా తింటారండి. పప్పులన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి. చాలామంది అయితే చారు పొడిలో బియ్యం వేయరండి. కానీ ఇలా బియ్యం వేయడం వల్ల చారు పెట్టుకున్నప్పుడు చిక్కగా పప్పు చారులా ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ మేము బియ్యం వేస్తాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయవచ్చు. ఇలా వేయించుకున్న పప్పులన్నింటిని వేరే ప్లేట్లో తీసుకోవాలి. మరలా అదే కడాయిలో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. 10 లేక 12 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. పప్పులన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ అయితే పప్పులన్నీ బాగా చల్లారాయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కరివేపాకు చూడండి ఇలా క్రిస్పీగా చేత్తో నలిగేలాగా వేయించుకోవాలి. ఎండుమిర్చిని కూడా అలాగే వేయించుకోవాలి. వీటిని అన్నింటినీ బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వద్ద ఒక స్పూన్ నిండుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఈ చారులో ఇంగువ పొడి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వద్ద ఒక స్పూన్ నిండుగా ఇంగువ పొడి వేసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక తడి లేని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 6 నెలల పైన నిల్వ ఉంటుందండి. చారు పెట్టుకున్నప్పుడు ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నీటిలో వేసి కలిపి పెట్టేస్తే చారు చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా చాలా బాగుంటుందండి ఈ చారు పొడిని. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి.